అందరికీ నమస్కారం. నక్షత్ర విచారణ ఛానల్ కి స్వాగతం. తులా రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం. ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ప్రతిరోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి. అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి. ఈరోజు మీరు మీకు నచ్చినటువంటి అందమైన స్త్రీతో ఎప్పటి నుంచో చెప్పాలనుకుంటున్నా మీ మనసులోని మాట చెప్తారు. మరియు ఇలా చేస్తే ఈరోజు మీరు ఒక షాకింగ్ న్యూస్ అయితే అందుకుంటారు. ఈరోజు మానసిక ఒత్తిడిని ఎదుర్కోవడానికి ఉత్తమమైనటువంటి మార్గం దొరుకుతుంది. ఇంట్లో అసౌకర్యమైన ఇబ్బందికరమైన పరిస్థితిని ఈరోజు మీరు తొలగించుకోవాలి. ఇంకా వివాహ బంధాన్ని కూడా త్రంపుకోవడానికి మీకు గొడవలు జరుగుతాయి, కానీ ఆ గొడవలను మీరు ఆపాల్సి ఉంటుంది. తెలివితేటలను ప్రదర్శించాలి మరియు మృదువుగా మాట్లాడాలి. మీ యొక్క వివాహ బంధంలో ఉన్నటువంటి సమస్యలను మీరు తొలగించడానికి చక్కగా మీరు పరిష్కారాన్ని వెతుక్కోవాల్సి ఉంటుంది. కానీ మూడో వ్యక్తి జోక్యం మీరు నివారించాల్సి ఉంటుంది. ఈ విధంగా కొన్ని రోజుల పాటు జరుగుతున్నటువంటి మీ సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. ఏదైనా పెద్ద ఒప్పందాన్ని ఈరోజు మీకు అనుకూలంగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆస్తికి సంబంధించిన ఏదైనా పెద్ద ఒప్పందం కూడా ఈరోజు మీకు అనుకూలంగా మారబోతుంది. ఇక సమస్యలు కూడా మీరు కొన్ని పరిష్కారం జరుగుతుంది. పరిహారంలో ఈరోజు మీరు చక్కగా తులసి మాతకు నీరు సమర్పించి దీపం వెలిగించి పూజ చేయాల్సి ఉంటుంది. ఇలా చేయటం వల్ల మీకున్నటువంటి అన్ని సమస్యలు కూడా తొలగించబడతాయి. మీ ఆరోగ్యం కూడా కొద్దిగా అనుకూలంగా మారుతుంది. ఉద్యోగస్తుల తోటి వారి వల్ల ఒత్తిడి పనిభారం అధికమవుతుంది. బంధుమిత్రుల మధ్య సత్సంబంధాలు అయితే ఉంటాయి. ఈరోజు చాలా విషయాల్లో సంతోషంగా ఉంటారు. ప్రియమైన వారి రోజును అందమైన మధురమైన చిరునవ్వులతో ప్రకాశవంతం చేసుకోండి. ఇక అనారోగ్య బాధలు స్వల్పంగా ఉంటాయి. ఏదో ఒక విషయం మిమ్మల్ని మనస్తాపానికి అయితే గురి చేస్తుంది. వృత్తి ఉద్యోగాల్లో మాట చెల్లుబాటు అవుతుంది. ప్రయాణాలు అయితే కలిసి వస్తాయి. ఉద్యోగంలో సహోద్యోగులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. ఉత్సాహంగా కార్యక్రమాలు పూర్తి చేస్తారు. భార్యాభర్తల మధ్య సయత్త నెలకొంటుంది. గోధుమ మరియు కొన్ని ధాన్యాలను మీరు పేదలకు ధాన్యం ఇవ్వటం వల్ల మీకు దానం ఇవ్వటం వల్ల మీకున్నటువంటి వివాదాలు స్వయంగా పరిష్కరించబడతాయి. ఇక పేదలకు సహకరించడం ద్వారా మీకు అన్ని శుభాలే కలుగుతాయి. చిత్ర పరిశ్రమ వారు క్రీడాకారుల కొత్త చిక్కులు ఉంటాయి. అదృష్ట కోణం నుండి మీకు మంచి రోజు కావచ్చు. ఈరోజు శీఘ్ర వాహనాలను ఉపయోగించి జాగ్రత్తగా ఉండాలి. మరి ఇక డబ్బు సంబంధిత విషయాలకు రోజు మంచిగా ఉంటుంది. సడలింపు పొందడం సాధ్యమవుతుంది. ట్రాఫిక్ నియమాలను పాటించడం చాలా ఉత్తమం. ప్రేమ వ్యవహారాల్లో ఉద్రిక్తత అనేది ఉండవచ్చును. ఆస్తి లేదా భూమికి సంబంధించిన ఏదైనా ప్రవర్తన విజయవంతం అవుతుంది. ఇక దీని కారణంగా పెద్ద మొత్తంలో డబ్బు అకస్మాత్తుగా అందే అవకాశాలు కూడా ఉన్నాయి. ఇబ్బందుల నుండి ఉపశమనం లభిస్తుంది. మీకు శుభవార్త కూడా అందుతుంది. దీనిపై విశ్వాసం కొనసాగించండి. లక్కీ సంఖ్య 53 మరియు లక్కీ కలర్ కాషాయం. పరిహారంలో ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకోండి. మరియు ఆంజనేయ స్వామి ఆలయ దర్శనం చేసుకున్న తర్వాత లడ్డూలను నైవేద్యంగా సమర్పించండి. ఇక ఆ నైవేద్యాన్ని మీరు చిన్నపిల్లలకు పంచిపెట్టడం ద్వారా మీకు దోషాలు పరిహారం అవుతాయి. ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి. క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని తప్పకుండా క్లిక్ చేయండి. లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈ రోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.